ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాలం ముందు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడుగైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా నీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం నాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపల బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాను మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 99వ అధ్యాయం 4వ వచనము. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజు స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నువ్వు నీతి న్యాయమును జరిగించి ఉన్నావు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 6-7 వచనం. దేవా, నీ సింహాసనం నిరంతరం నిలుచును. ఈ రాజదండము న్యాయార్థమైన దండము. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికంట కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్చర్యకరంగా ఉన్నాడు. ఆయన కార్యం సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి, నమ్మకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. యోబు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం. సర్వశక్తుడకు దేవుడు మహత్యం గలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రం చెరపడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 11వ వచనం. భూమి మొలకను మొలిపించినట్లుగాను తోటలు విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువు యెహోవా నీతి స్తోత్రములను ఉజ్జీవింపచేయును. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. కీర్తన గ్రంథం 148వ అధ్యాయం 13వ వచనం. అందరూ యెహోవా నామమునకు స్తుతించెదరు గాక. ఆయన నామం మహోన్నతమైన నామం. ఆయన ప్రభావం భూమి ఆకాశం పైగానున్నది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. రాజులు దుష్టక్రియలు చేయటం హేయమైనది. నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. చివరిగా ఒక మాట. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగ చేయును. లంచములు పుచ్చుకున్న వాడు దేశమును పాడు చేయును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన ఒక్క ధ్యానాన్ని పెట్టుకొని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మీరు నీతి న్యాయం జరిగించి వాడే ఉన్నారు ప్రభావ. మేము మీ నీతులు నీ న్యాయములు ప్రభావ ఆయన వచ్చినట్టు సహాయం చేయండి. మీ కృపలో బలపరచండి. మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించి మీకు మహికరంగా మమ్మల్ని అడుకోమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.